దేవుని నామానికి వందనాలు, దైవజనులకు వందనాలు, పూర్వజనులకు వందనాలు. పోయిన సంవత్సరం నుండి సంవత్సరం వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడారు. దేవుడు పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ చాలా అనారోగ్యాలు, చికెన్ జ్వరం వచ్చింది, కానీ దేవుడిని స్వస్థపరిచాడు. పిల్లల విషయంలో కూడా చాలా కార్యం చేశాడు. నిజంగా దేవుడు మరలా మా మధ్యలోకి దైవజనులు తీసుకొచ్చినందుకు వందనాలు. దేవుని కృపను పెట్టి వందనాలు. నిజంగా అంత దూరం నుంచి ఎక్కడ మొక్క తోట ఎక్కిస్తే పల్లి నిజంగానే అక్కడ నుండి మన ఈ గ్రామానికి తీసుకొచ్చారంటే నిజంగా దేవుడు ఇచ్చిన మా గొప్ప భాగ్యం అది. దేవుడు వాక్యం బట్టి నిజంగా ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత ఎక్కడ దొరుకుతుంది? దేవుడి సంఘంలోనే, దేవుడి బిడ్డల్లోనే దొరుకుతుంది. అది నిజంగా నేను పొందుకున్నాను. చెప్తున్న ప్రతి వాక్యం, ఆదివారం చెప్తున్నా, బుధవారం చెప్తున్నా, లైవ్లో చెప్తున్న ప్రతి వాక్యం నిజంగా ఈ వాక్యం నా కొరకే, నా గురించి చెప్తున్నారు పాస్టర్ గారు. నేను ఇంకా సరిదిద్దపడాలి, నేను ఇంకా సరి చేసుకోవాలి అని ప్రతి దినము అవి నన్ను సరిచేయబడుతున్నాయి. నిజంగా నేను ఎంతో బలపడుతున్నాను ఈ వాక్యంలోని. ఇంత ఆదరణ, ఇంత ప్రేమ. నిజంగా ఫస్ట్లో ఎలాగున్నానో, ఎలా జీవించానో ఇప్పుడు నాకు దేవుడు నడిపిస్తున్నాడు. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా ఎంత ఆత్మీయమైన దేవుడు సేవకులు నాకు అప్పచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యం కొరకు ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని నిలబెడతాడని నేను నమ్ముతున్నాను. సాక్షిగా నిజంగా దేవుని కొరకు అన్నాడు. ఏలి ఎలాగైతే నిలబడ్డాడో అదే శక్తి, అదే ఆత్మ దైవజనులు ప్రతి ప్రాంతాన్ని తీసుకెళ్ళి వాడుకుంటాడు. నిజంగా నేను నమ్ముతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. దైవదాసులు కొన్న వందనాలు చెల్లిస్తున్నాను. దాసులు ఎంతగానో మా కోసం ఎంతో ప్రయాసపడినారు. దూరమనుకున్నది, పాపనుకున్నది, నిర్ణయాలకు వస్తున్నారు. చుట్టాలు పాస్టర్ గారు అలాగే నిర్ణయాలకు వస్తున్నారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే సమయంలో మరి దేవుడు మా జీవితాల్లో కూడా ఎన్నో మేలు చేస్తాడండి. మరి గడిచిన సంవత్సరం మరి గడిచిన సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, గురుకుల కొరకు మరి ఎంతో అనారోగ్యంతో ఇంటి యజమాని బాధపడుతున్నప్పుడు కూడా ఉపయోగించి బిడ్డనంతగానో కాచినాయి. మరి దేవుడు ఎంతగానో కాపాడినట్టు దేవుడు పొందాలండి. మరి దేవుడు ఎంతగానో నా భర్త వేసిన ఎంతగానో సహాయం చేశాడండి. నిజంగా సాగు బతుకుల్లో నుంచి ఆయన దేవుడు బతికించాడండి. 3 సార్లు మరి హాస్పిటల్కి వెళ్తామో తీసుకురావటం, 3 సార్లు హాస్పిటల్కి వెళ్తామో తీసుకురావటమనండి. మరి ఒకసారి అయితే పేగ అయితే పెంచం పడ్డదన్నారు. మరి ఒకసారి అయితే మరి ఆ సీరగట్ల రాళ్ళు అన్నారు. మరి ఒకసారి అయితే మరి ఆయన మూలశాంతి బాధతో ఎన్నో రకరకాల బాధలు సైతాన్ని ఎన్నో రకరకాలుగా మమ్మల్ని చుట్టేసిన కానీ దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడిన, ఎంతగానో నా భర్తకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజున ఈ సన్నిధిలో నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఎన్నో మేలు నా జీవితంలో, నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. దేవుడికి ఏమి ఇచ్చిన ఆయన రుణం మేము తీర్చలేము. మరి అనిచ్చాడమని స్తుతించడానికి, తను ఆరాధించే కృప మాకు దయచేయమని దేవుడిని అడుగుతున్నానండి. అలాగే ఇంక నీ భర్తను మరి అప్పుడప్పుడు కూడా గొంతుగా కాలినట్టు ఏముంటుందని ఆయన బాధపడుతున్నాడండి. మరి ఆయన కోసం కూడా మరి ప్రార్థన చేయమని అడుగుతున్నానని అందరినీ ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయనకి శక్తినిచ్చి బాబునిచ్చి నిలబెట్టాలని దేవుని అడుగుతున్నానండి. అలా ఈ సమయంలో కూడా నేను కూడా చాలా బలహీనతలుగా ఉంటున్నాను. ఏంటో నాకు తెలియదు. మరి బీపీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి 160కి వచ్చేస్తుంది, ఒకసారి కొద్దిగా తగ్గుతుంటుంది. మరి నా కోసం కూడా, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతున్నాను. దేవుడి యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు చేసి మీ చెమట సహాయం చేయలేనా? నీ ఆత్మ నాతో ఉంచయ్యా. నువ్వు నాతో ఎక్కడ మాట్లాడా, నువ్వు మాట్లాడి మాటల గురించి ఎంత సహాయం చేయరా? అవన్నీ మాకు ఇవ్వచ్చా? అనేక మంది ప్రభువా, నేను చేసిన పని అర్థమైపోయినావు. నీ దాసుడు తీసుకొచ్చినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. మనసు పడుతుంది, కారు వేసుకొస్తారు అంటున్నారు. ఈ కారు ఎట్ట వస్తుందని నేను ప్రార్థించి ప్రభువా, నువ్వు బిడ్డ తీసుకొచ్చావయ్యా.
ఇక పొద్దు నుంచి ఒకటే ఆలోచన ప్రభు, ఇక్కడ వస్తాడు తీసుకెళ్ళాలి, ఎవరన్నారు, ఎట్టా వస్తాడు, ఎట్టా వెళ్ళాలి, ఏం చేస్తాడంటే బాధపడ్డానయ్యా. దేవుడు అనుకో రీతిగా తీసుకొచ్చాడండి ఇక్కడ ఇచ్చేందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా సాహాధ్యం ప్రార్థన చేయటం, అయ్యా సాధ్యం చెప్పడం సాహాధ్యం. అయ్యా ఈ సంవత్సరం ప్రభా గుండె జబ్బొత్తం, ఈ పంచవంతం పడిపోవడం, ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో బాధలు, ఎంతెంత వీరుకు మా మామ చూడలేదు ప్రభా. నన్ను మట్టికి దేవుడికి కంటికి కెన్నపలా కాపాడాడు, కాపాడి నేను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే నా కుటుంబం మట్టికి ఎంతో శోధన ఇచ్చాం, కానీ ఆపరేషన్ చేస్తాకెళ్ళారు, గుండె ఆపరేషన్ చేస్తాకెళ్తే ప్రార్థన చేసి ప్రభు నీ చిత్తం అయితే నా గుండె బాగా టచ్ అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేశా. దేవుడు అనుకోని రీతిగా తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసి 3 సార్లు గుండె ఆపరేషన్ చేసి 3 వాల్లు పోయి నుంచి ఆపరేషన్ చేశాడు. చేసిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక అన్నాడు, అయ్యా నేను చాలా మంది హాస్పిటల్ చేశా కానీ నీ ఎంత టచ్ అయినట్టు ఎవరు లేదయ్యా అన్నాడు. దేవుడితో హల్లెలూయా. నాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నొప్పి లేదు, ఏమి లేదు, అంత ఆరోగ్యంగా ఉంది. దేవుడు నన్ను బట్టి ఈ రీతి తిప్పుకుంటున్నాడు. ఇవాళ ఈ రీతిగా వస్తాను సార్ ఏనాడు అనుకోలేదు నేను, కానీ నన్ను తీసుకొచ్చాడు. మా దేవుడితో నీతో మాట్లాడుతున్న సమయం ఇచ్చాడు. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుగాక. దేవునికి స్తోత్రం. ఉన్నానండి అయ్యా, స్తోత్రంలో నాయన కొత్త సంవత్సరంలో ప్రభువా, అయ్యా ఈ సంవత్సరం తువాను ప్రభువా, అయ్యా ఎంతో ఆశ్చర్యలేని ప్రభువా, అయ్యా స్తోత్రంలో నాయన వందనాలు ప్రభువా, ఎంతో సాధనకు గురైపోయిన ప్రభువా, బలహీనతలు ప్రభువా 3 సార్లు ప్రభువా, అయ్యా ఒకసారి ప్రభువా పేగి బెజ్జం పడ్డదన్నారు ప్రభువా, అయ్యా మళ్ళీ ప్రభువా కిడ్నీలో రాళ్ళు అన్నారు ప్రభువా, మళ్ళీ మూలశంక బాధ ప్రభువా, ఎంతో బాధకు గురైపోయాను ప్రభువా, ఎంతో ఇబ్బందులు పడ్డాను ప్రభువా. దేవుని ప్రభువా కృపను బట్టి ప్రభువా ఎంతో బాధ ప్రభువా, భరించలేని బాధ ప్రభువా, అల్లాడిపోయేవాడు ప్రభు. అయ్యా అప్పుడు అనుకున్నాను ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా బతికిచ్చిన అయినా బతికిస్తే ప్రభువా, అయ్యా నీ సాక్షిగా నేను ప్రభువా నన్ను నిలబెట్టి ప్రభువా, అయ్యా నేను చదువు లేనివాడిని ప్రభువా, అయ్యా నేను జ్ఞానం లేనివాడిని ప్రభువా, సాక్ష్యం చెప్పడానికి కూడా అర్హత లేనివాడిని ప్రభువా, చెప్పలేకపోతున్నాను ప్రభువా, అయ్యా నీ మహిమను ఉండొచ్చు ప్రభువా. ఇదిగోనైనా మరి ప్రభువా 2 ప్రభు ఆపరేషన్లో కూడా ప్రభువా 3 ఆపరేషన్లో కూడా ప్రభువా నేను ఎంతగానో సహాయం చేసే ప్రభువా, ఈ రీతిగా నిలబెట్టావు ప్రభువా. అయ్యా మరి బిడ్డల ముందుకు ప్రభువా దయచేయండి ప్రభువా, ఎలా వస్తారని మేము బాధపడినప్పుడు ప్రభువా పొద్దున కూడా బాధపడ్డాను ప్రభువా, అయ్యా మనసు పడుతుంది ఎలా వస్తారని కూడా బాధపడ్డాను. అయ్యా మరి అనుకోని రీతిగా దయచేయండి తీసుకొచ్చారు ప్రభువా, స్తోత్రంలో నాయన మీరు శ్యామగా నడిపించారు. అయ్యా మరి ప్రభువా నా బలహీనతల్లో కూడా మీరు చాలా కాబట్టి ప్రభువా మీరు సహాయం చేశారు ప్రభువా. అయ్యా మీ కృప ద్వారా ప్రభువా ఇలా నిలబెట్టినందుకు మీకు వందనాలు. అయానికి స్తోత్రంలో నాయన అయ్యా ఈ చిన్న ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించమని, నన్ను ఇలాగ ప్రభువాన్ని మంచి ఆరోగ్యం దయచేయమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రి. కూర్చోండి మనకి అలాగే తండ్రి అయా పరిశుద్ర ప్రేమ కలిగిన యేసయ్యా, జీవము కలిగిన తండ్రి, జీవాతి ప్రతినిత్యమసి ఆకాశం మహాకాశము పట్టచాలను గొప్ప దేవుడాన్ని పొందనాలయ్యా. నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలైనా అయ్యా నా తండ్రినైనా ఈ రాత్రివేళ సమయంలో ప్రభా ఎందరో నా తండ్రినైనా ఈ సమయం చూడలేక ఈ గడియ చూడలేక ప్రభా ఎందరో నా తండ్రినైనా అయా కాలగతులు అవుతున్నారు ప్రభా. ఉన్నవారు ధనవంతులు భాగ్యవంతులు అందసన్నం కలిగిన వారయ్యా
ధన్యకులు ప్రభా నా తండ్రి నాయన వారికి లేదయ్యా ఈ ధన్యత ప్రభా నీకు వందనాలు తండ్రి. మేమైతే ప్రభా ఎందుకు పనికిరాని వారి ప్రభా అయ్యా నీ ప్రభా మమ్మల్ని కాసి కాపాడి రక్షించుకుంటూ ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో విరీతిగా నాయన నిలవబెట్టిన విధానానికై నీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధ ఆత్మదేవుని నీకు వందనాలు. మీరు అంటున్నారు కదా ప్రభా ఎక్కడైతే ఇద్దరుగా ముగ్గురుగా కూడుకొని ఉన్నవారు ఉన్నారు వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన మహా గొప్ప దేవుడు కదా ప్రభా నీకు వందనాలయ్యా. మేమైతే ప్రభా కొద్ది మందముగా కూడుకొని ఉన్నాము తండ్రి నీ సన్నిధిలో ప్రభా. ఎక్కడ మేము ఉంటావో ఎక్కడ నువ్వు ఉంటావో అక్కడ నీ సన్నిధి ఉంది కదా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా వెలి గారిని బట్టి నాయనా అనుపూర్ణం గారిని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రభా ఈ గృహంలో జరుగుతున్న దూర ప్రాంతం నుంచి నాయన నీ దయவு చేయండి ప్రభా. ఎంత లెక్క నుంచో ప్రభా అయ్యా వచ్చి ఉన్నాడు ప్రభా. వారి ప్రయాణ మార్గంలో తోడుగా ఉండి ప్రభా ఈ సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయన వీరీతిగా నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి నాయన అయ్యా మేరీని బట్టి కూడా ప్రభా నీకు స్తోత్రాలు. కుమారుని బట్టి ప్రభా నీకు వందనాలు. కుటుంబాలు ప్రభా అయ్యా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీకు వందనాలు అయ్యా. వారిద్దరూ ప్రభాను పూర్ణ గారు ఎంతగానో ప్రభా నా తండ్రి బలహీనరాలయ్యా మీరు బలపరుచుకుంటూ నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా వారి బిడ్డల నాయన అల్లుని నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మనం సంతానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ నీ కాపుదల నీ కంచె నీ భద్రత నీ సన్నిధి నీ ప్రసన్నతను తోడుగా ఉంచి సహాయం చేయమని అడుగుతున్న ప్రభా నీకు వందనాలు తండ్రి. అయా నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందుకున్నారు కదా ప్రభా నీకు వందనాలు అయ్యా. యేసయ్యా నీకు వందనాలు. వచ్చిన 10 బిడ్డని ప్రభా తల వంచిన 10 బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. ముందు జరగబోయే నా తండ్రి నాయన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దూర ప్రాంతం నుంచి దైవజనుడు వచ్చి ఉన్నాడు తండ్రి. అయ్యా నువ్వు అంటున్నావు తండ్రి నాయన అయ్యా నా దాసుడు ప్రభా నా తండ్రి నాయన ఎక్కడైతే ప్రభా నా తండ్రి అయ్యా దాసుడితో నాయన మీరు మాట్లాడండి, బలపరచండి, ఆదరించండి, కనికరించండి తండ్రి. నిలవపెట్టి మీరు వాడుకోమని అడుగుతున్నా ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు అయ్యా. మీరు అంటున్నారు కదా ప్రభా నిలబడుతుంది దాసుడే కానీ వారిలో నా ఆత్మ ఉందని మీరు ఎరగరా అన్నారు కదా ప్రభా నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో నీ దాసుని మీరు ఎత్తి పట్టుకోండి ప్రభా. నీ ఆత్మతో నీ దాసుని బలపరచండి అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. మంచి లేఖనాలు ప్రభా మైకు శబ్దంతో ఈయన 10 బిడ్డని మీరు మార్చమని అడుగుతున్నా ప్రభా నీకు వందనాలు తండ్రి. అంధకార చీకటులు ఉన్నాయ్యా అయ్యా. అంధకార చీకటులు దురాత్మ శక్తులు అంధకార శక్తులు దురాత్మ శక్తులు ప్రభా అయ్యా వేసు నామంలో దూరపరచమడుగుతున్న ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. వేసు నామంలో నా తండ్రి మీరు నాయన దూరపరచండి అయ్యా. అయ్యా అందరూ ప్రభు వెతుకుతున్నారు ప్రభా నాయన పండగ పుట్టిన నాయన రాళ్లతో నా తండ్రి నాయన అయ్యా రాళ్ళ మధ్యలో ఉన్నాయని నా తండ్రి ఎంతగానో ప్రయాసపడుతున్నారయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయించండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీ వందనాలయ్యా మీరు బలపరచండి. మాది 10 గ్రామం ప్రభు మా గ్రామంలో అనేకమని ఉన్నాయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మా గ్రామం చుట్టూ నీ దైవజనం చెప్పే మాటలు చెవును పెట్టి ప్రభు నేను ఎక్కడైనా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా లక్ష్యం పెట్టడం లేదయ్యా నిన్ను మర్చిపోతున్నామయ్యా. నిన్ను విని నీ మాటలు విని ప్రభు నా తండ్రి మేమయ్యా ఇడిచి పెడుతున్నావు తండ్రి. అటు వారిగా ఉండకుండా తండ్రి జాగ్రత్త కలిగి సురుకు కలిగి మేలు కలిగి అయినా మీరు ఉండమంటున్నారు కదా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కొక్కరిని పేరున వేరు ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలయ్యా. అయ్యా బిడ్డల చుట్టూరు నా తండ్రి నాయన వీరి గృహం చుట్టూరు ప్రభా వారి బిడ్డల చుట్టూరు వారి గృహాల చుట్టూరు నా తండ్రి మా గ్రామం చుట్టూరు నైనా నీ దైవజన పరిచర్య చుట్టూరు ప్రభా నాయన నీ కంచె నీ కాపుదల
నీ భద్రత, నీ సన్నిధి, నీ ప్రసన్నత తోడుగా ఉంచమని అడుగుతున్న ప్రభు నీకు వందనాలయ్యా. అయ్యా కొద్ది వినపములాలకి అయ్యా నీకు స్తోత్రాలు. నేను చేసిన విజ్ఞాపనం ఎలాంటి తప్పులు ఉన్నా నన్ను క్షమించమని మహామహిమతో రాబోతున్న త్వరగా రాబోతున్న యేసు క్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, కోటాని కోట దేవతలతో స్తుతించబడిన దేవుడా అని స్తోత్రములు, కోటాని కోట మనుషులతో స్తుతించబడిన దేవుడా అని స్తోత్రములు. ఎక్కడెక్కడ ఇద్దరు ముగ్గురుగా పేర్కొంటాడు మధ్యన ఉంటున్నాను అబ్బా ప్రభు. మేము ఇద్దరు ముగ్గురుగా కూడుకొని కొద్ది మందిగా కూడుకొని నిన్ను స్తుతించుతున్నాం ప్రభు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ పోయిన సంవత్సరం అంతా మమ్మల్ని కాసి కాపాడేవయ్యా. ఎలాంటి అపాయం లేకుండా ఉపాయంగా మేము తప్పించుకొని శ్రమల్లోనూ కష్టాల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ బాధల్లో వ్యాధిలోనూ ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించావు. మా కాడికి అందగాళ్ళు అవసరమంతులు ఉన్నవారు లక్షాధికారులు ఈ లోకం విడిచిపెట్టిపోయినప్పటికైనా నా తండ్రి ఏ మంచి అరకత లేని వాళ్ళం, ఏ అందం అవసరం లేని వాళ్ళం ప్రభ మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు నీ స్తోత్రాలయ్యా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభ. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని మేము విడిచిపెట్టినా కూడా నిన్ను ప్రభ నీ రెక్కల సాటును మమ్మల్ని భద్రపరుచుకొని అయ్యా నీ ప్రాణం ఇచ్చి నిలబెట్టి నీ దాటవయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. నీకేమిచ్చి మీరు రుణం తీర్చుకోలేవు అయ్యా. సమయాల్ని, నా నిమిషాల్ని, గంటల్ని, రోజుల్ని అయ్యా నా వారాలని ప్రభు నీ స్తోత్రములు. ఏ సమయంలో ఏం జరిగే మాకు తెలియదు తండ్రి. దుర్దినాలు, ఆకర్షణాలు, చివరి గడిలో మేము జీవిస్తున్నాం ప్రభు. రాకడ సమయంలో మేము జీవిస్తున్నాం ప్రభు. అది నీకు తెలుసు అయ్యా. నీ స్తోత్రము స్తోత్రము నాయన. ఆనాడు నా తండ్రి నీ స్తోత్రములు మోషే ప్రార్థన చేసినప్పుడు అయ్యా జనంగానే నడిపించినప్పుడు నేను మిమ్మల్ని కన్నాను అన్నప్పుడు అయ్యా మీ దోగులారా విసిగిస్తున్నాను అన్నప్పుడు ఒక్క మాటకే నాయన పాలు తేనెలు చేరే రాజ్యానికి చేరలేదు. మేమే పాటి వాళ్ళం తండ్రి. పెదయాలతో యేసు యేసు అన్నప్పుడు అయ్యా యేసు యేసు అన్నోడు ప్రతివాగా నా సన్నిధి చేరడానికి ఒక ప్రభు. మేము ఏ విధంగా చేరాలో, మేము ఏ విధంగా నడుచుకోవాలో, మా నడక, మా చూపు, మా తలంపులు, మా ఊహలు నువ్వు మార్చే దేవుడు అయ్యా. మా హృదయాన్ని మార్చే దేవుడు, మా తలంపులు మార్చే దేవుడు. మా స్థలంలో, మా గ్రామంలో మీరు జీవించుటకు నాయన ఏ సాతాను, శగ్రారాలు, చేతబడి శక్తులు, పేట శక్తులు అయ్యా నాయన చీకటి శక్తులు యేసు నామలో మా స్థలంలో, మా హృదయంలో ఉండ కూడా తీసివేయమని అడుగుతున్నాను ప్రభు. అది పారదోలమని అడుగుతున్నాను తండ్రి నీ స్తోత్రములు. అది దాన్ని గద్దించి బుద్ధి చెప్పి మేము బుద్ధిగా జ్ఞానంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. నీ దాసుడు ప్రభు దూరదేశం నుంచి వచ్చినప్పుడు అయ్యా నీ దాసుడు చెప్పే వాక్యం వినగల మనసును గ్రహించుకునే మనసును ఆయా మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీ స్తోత్రములు. అయ్యా ఈ కుటుంబం ఎందుకైతే నాయన నీ దాసుడిని చేర్చుకున్నారో ప్రభు మాకైతే తెలియదు కానీ ఈ యొక్క స్థలం చుట్టూ, ఈ గ్రామం చుట్టూ, వాడ హృదయాల చుట్టూ నీ కాపుదల ఉంచయ్యా నీ స్తోత్రములు. ఆ ఏలీ గారు నాయన గోడ నెప్పిని ముట్టు ఆయన చేసే నాయన నా ప్రభ ఆ యొక్క నాయన చేపలు పోవచ్చునుగా నా ప్రభ గోడ నెప్పని అల్లాడుతున్నాయ్యా నీ స్తోత్రములు. అయా చేపలు పెట్టి జారడు కదా తండ్రి. అయా పేతురు నాయన ఇంకొకరు లోతుగా అయ్యా అన్నప్పుడు నాయన నీ స్తోత్రములు. నీ దాసుడు చెప్పినట్టుగా నాయన ఆయా వేరే గారి నీ భాగ్యాన్ని దయచి అయా అనుపరంగా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డల్ని, అయా కొడుకుని, మనవాళ్ళ మనవరాళ్ళని, కోడల్ని, అయా ఇద్దరు బిడ్డల్ని ప్రభు మేరుని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా మేరుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన యవనస్తురాలు తండ్రి నీ స్తోత్రములు. భర్తను పోగొట్టుకొని ఉందయ్యా నీ దుఃఖంతో ఉందయ్యా, వేదనతో ఉందయ్యా, కన్నీరుతో ఉందయ్యా నీ స్తోత్రములు. ఆ బిడ్డను పెట్టుకుని బ్రతుకుతుందయ్యా నీ స్తోత్రములు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డ పరిస్థితి, ఆ బిడ్డ నడక, ఆ బిడ్డ తలంపులు, ఊహలు వెరిగిన దేవుడు అయ్యా నీ స్తోత్రములు. పెద్ద బిడ్డ కుటుంబాన్ని కూడా ప్రభు అయా బిడ్డ నాయన యవన కాలంలోకి వచ్చారు తండ్రి. అయా నా తండ్రి ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన అయా నాయన సాటైన సమాసం సమకూర్చు తండ్రి, జతకూర్చు నాయన ఆ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన నీ స్తోత్రములు. ఇవేది అడ్డుబండగా ఉందో నాయన, ఏ సమస్యలుగా ఉండారో, ఏ బాధతో ఉండారో, ఏ వ్యాధితో ఉండారో నీకు తెలుసు అయ్యా. ఆ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ కుటుంబం చుట్టూ నీ జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళు ఆయన నువ్వుంటే నా తండ్రి అయ్యా మాకు ఎంతో ఘనత అయ్యా నీ స్తోత్రములు, ఎంతో దీవెన అయ్యా నీ స్తోత్రములు, ఎంతో ఆశ్చర్యకరుడు అయ్యా నీ స్తోత్రములు. మా హృదయాలు మార్చయ్యా. కోడి తను రెక్కల కింద దాచుకున్నట్టుగా మమ్మల్ని ఇప్పటి వరకు దాచుకున్నావయ్యా. ఏ సమయంలో ఏం జరిగే దేవుడు
మా పని బాటల్లో నువ్వు తోడుకున్నావు. క్షేమంగానైనా మా గృహాలు మమ్మల్ని చేర్చుతున్నావయ్యా నీ స్తోత్రాలు. అక్కడికి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ఆయన. ఈ క్షణం ఉండమడిచి ఇంకొక క్షణం ఉండలేదయ్యా. దుర్దినాలు ప్రభా నీ స్తోత్రము నాయన. అయ్యా క్షణమందేమో ఒక్క క్షణమందే నాయన అయ్యా మాయమైపోతున్నారు అయ్యా నీ స్తోత్రములు. అయ్యా మమ్మల్ని అయితే నాయన ఈ రోజు వెన్నికి నా ప్రభ ప్రాణం ఇచ్చి బ్రతికిచ్చావు. మా కుటుంబాలని, బిడ్డల్ని, ఆయా బంధువుల్ని, స్నేహితుల్ని, ఆయా అధికారుల్ని, రాజుల్ని అందరినీ క్షేమంగా ఇచ్చినాయి మీ స్తోత్రాలు. ఈ గొప్ప కార్యాలు జరిగించే అసలు నీ దాసుడు వాక్యం చెప్తుంది నా ప్రభు. వెనకాల మనసును గ్రహించుకుని మనసుని అయ్యి దయచేసి నీ దాసుడు ఎక్కడెక్కడ సేవ చేస్తుండో ఆ సేవ అంతలో కూడా నువ్వు నీరు కట్టి పనిపించేయి నాయన. నీ స్తోత్రాలు, నీ కాపుదాలు ఉంచాయ. నీ పరిశుద్ధాత్మ నుంచి కుమారు చుట్టూ నీ దేవదత్తుల నుంచి సహాయం చేయమని నాయన. ప్రయాణం అంతా కూడా నువ్వు తోడుగా నీడగండి. క్షేమకరంగా నాయన లాభకరంగా నడిపించినవి నీ స్తోత్రాలు. ఈ చిన్న ప్రార్థన, కొద్ది ప్రార్థన ఏమైనా తప్పులుంటే క్షమించి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున బతిమాలి పెట్టుకున్నాను తండ్రి. రాజా నిన్నే ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు